మిత్రులారా, మీరు చూడండి, ఇక్కడ అనేకమైనటువంటి ఈ గుట్టలు చెట్లు ఇవన్నీ కూడా రాచకొండకు సంబంధించినటువంటి గుట్టలు చెట్లు. ఈ ఎత్తైనటువంటి గుట్టలు, ఈ మైదానాలు ఇవన్నీ కూడా మీరు చూస్తే నిజంగా చాలా ఒక అద్భుతమైనటువంటి, ఇక్కడ చాలామంది పోడు వ్యవసాయం చేసుకుని బతికేటువంటి చాలామంది, ఈ అడవి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు, ఈ అడవి మీద ఆధారపడి బతికేటువంటి వాళ్ళు, వీళ్ళు చాలామంది ఓ చింత చిగురు, చింతపండు, చింతకాయ, అట్లనే వీళ్ళు కుక్కుడుకాయలు, ఇట్లా షికారికి వెళ్ళేటువంటి వాళ్ళు చాలామంది. వీళ్ళంతా కూడా అడవిని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇట్లాంటి అడవిని నమ్ముకొని బ్రతికేటువంటి అడవి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క నోటికాడి ముద్దను గుంజుకునేటువంటి ప్రయత్నం ఇవాళ ప్రభుత్వం చేస్తున్నదనే చెప్పాలి. మీరు చూడండి, ఇవాళ ఇక్కడ ఈ భూమి అంతా కూడా చదును చేసుకొని బతికేటువంటి వాళ్ళు, వీళ్ళ భూములను మొత్తం కూడా ఇవాళ ఎక్కడికక్కడ మీరు చూడండి, ఈ భూములన్నింటిని కూడా ఇక్కడ మీరు అక్కడక్కడ కనిపిస్తున్నటువంటి ఈ చెట్లు నరికివేసారు. చూసారా, ఈ చెట్లు నరికివేసి కొంతమంది అక్రమార్కులు, ముఖ్యంగా దీనిని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం కూడా మీరు ప్రోత్సహిస్తుందనే చెప్పాలి. గతంలో ఫిలిం సిటీ కడతా అని చెప్పి మరి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నట్టుగానే మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ మొత్తం మీద మరొకసారి ఆయన ఒక ప్రకటన చేసి రాచకొండ భూములలో ఫిలిం సిటీ కడతాము అని మాట్లాడుతారు. ఇవాళ తినడానికి తిండి లేనటువంటి పరిస్థితులలో ఇవాళ ఈ అడవిని నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి అనేక మంది, ఇవాళ ఈ అడవి సంపద మీద ఆధారపడి బతుకుతున్నటువంటి బంటు, బోయ, బెస్త, వీళ్ళందరూ కూడా ఈ అడవిని నమ్ముకొని బతికేటువంటి వాళ్ళు. వీళ్ళ మీద ఇవాళ ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యగా ఈ విధంగా అడవినంతా కూడా మొత్తం పోడు వ్యవసాయాన్ని, ఈ భూములనన్నీ కూడా అక్రమార్కులు ఇట్లా అక్రమార్కను నిజంగానే ఏ విధంగానైతే వీళ్ళు కబ్జాలు చేస్తారో చూడండి. ఇట్లా మరి ఇవాళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం ఇవాళ మామూలుది కాదు. మీరు చూడొచ్చు, ఇవాళ ఈ భూములు అన్నీ కూడా చాలా వరకు ఈ ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళ పరం చేసి జేబులు నింపుకోవడానికి ఇవాళ ఫిలిం సిటీ కడతారట. అంటే ఈ అడవి మీద ఆధారపడి బతికేటువంటి ఎక్కడ పోవాలి మరి వీళ్ళంతా? వీళ్ళకి ఏం ఆధారం చూపిస్తుంది? పాపం వీళ్ళంతా కూడా పాపం రాచకొండ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేటువంటి వాళ్ళు అనేక మంది. వీళ్ళ కడుపు మీద కొట్టడానికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎత్తులు ఇవి. నిజంగా ఇక్కడ ఫిలిం సిటీ కట్టమని ఓడన్నాడు మిమ్మల్ని, ఇప్పటికే టూరిజం అని ఓడంటాడు. వీళ్ళ భూములు మొత్తం ఇప్పుడు పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే, ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ కూడా ఏవైతే రాచకొండ భూముల మీద పడ్డది వీళ్ళ కన్నంత. దీనికి తోడు ఈ మధ్య కాలంలో కొంతమంది దళారులు ఇష్టానుసారంగా భూములను కబ్జా చేసేటువంటి కార్యక్రమం మొదలుపెట్టుకున్నారు. మీరు చూడండి మిత్రులారా, ఇట్లా మొత్తం కూడా కుప్పల కొద్ది మీకు ఆడాడ కనబడుతున్నాయి కదా కుప్పలు, ఇవన్నీ కూడా చెట్లు నరికి ఈ విధంగా మొత్తం కూడా చెట్లు నరికి ఇవన్నీ చెట్లు నరికి మొత్తం మీద చదును చేసి దొంగతనంగా వాళ్ళ పేరు మీద ఎక్కించుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు వెంచర్లు చేసి ఈ విధంగా మొత్తం మీరు చూడండి, దోపిడీ విధానం అనేది ఏ విధంగా ఉంది. మరి ఈ దోపిడీ విధానాన్ని మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం. ఇవాళ మీకు ఒక విషయం చెప్పాలి ఏంటంటే మిత్రులారా, చాలా వరకు ఈ కొండపైన ఉన్నటువంటి ఈ మైదాన ప్రాంతాలను కొండను ఏడు కాడికి చీల్చేసి బుల్డోజర్లను పెట్టి రోడ్లు చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్నటువంటి కొంతమంది రాజకీయ దోపిడీదారులు ఈ విధంగా భూ కబ్జా కోరులు ఈ విధమైనటువంటి వ్యవహారం చేస్తున్నారు. చూడండి, ఈ దోపిడీ వ్యవస్థను మరి అడ్డుకునేది ప్రభుత్వం అడ్డుకుంటుందా, మరి ప్రజలు అడ్డుకుంటారా? మీరే చెప్పాలి.